ధరణి భూచితితో భూమి స్వహా 500 కోట్ల భూమి బోయినపల్లి వినోద్ సోదరుడికి రిజిస్ట్రేషన్. చూడు ఎంత ఘోరం, వీళ్ళందరూ వీళ్ళే మొత్తం వట్టినాగలపల్లి సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుగోలు చేసిన భూమి. ఈ భూమిని కూడా కబ్జా చేసి 500 కోట్ల విలువైన భూమి. ఎవరంటే బోయినపల్లి ఎంపీ వినోద్ కుమార్ వల్ల సోదరుడు. 500 కోట్ల విలువైన భూములు ఇష్టానుసారంగా ఎవరైతే ఆ ట్యాగ్ ఉంటుందో, ఎక్కడైతే మనం ఏ బీఆర్ఎస్ హయాంలో ఉన్నారో ప్రతి ఒక్కరి భూములు కూడా ఇష్టానుసారంగా జీవోలు తీసుకొచ్చి ఆర్డర్లు తీసుకొచ్చి నైట్కి నైట్ ఇలా ధరణిలో పేర్లు రావాల్సిన వాళ్ళ పేర్లు వచ్చినాయి, ధరణిలో ఉన్నటువంటి పేర్లు కూడా పోయినాయి. ఇలా పట్టా భూములు పోయినాయి. ఎన్ని కోట్ల రూపాయలు? 500 కోట్ల రూపాయల విలువైనటువంటి భూములు. వట్టినాగులపల్లిలో సాఫ్ట్వేర్ ఉద్యోగులు కొనుగొన్న భూముల్ని కారు చౌక కొట్టేసిన వైనం. ధనలో భూదాన్ భూమిగా చూపి తక్కువ రేటు కొనుగోలు. 2002లో 8 ఎకరాల భూమి కొన్న 63 మంది విప్రో ఉద్యోగులు. పాపం చూడు, వాళ్ళు ఎంతో కష్టపడి వాళ్ళ జీవిత ఆశయం చూడు. 63 మంది విప్రో ఉద్యోగులు ఉన్నారు. ఎన్ని ఎకరాలు? ఇక్కడ ఉన్నటువంటి భూములు 2002లో ఉన్నారు 8 ఎకరాలు. వారు పెట్టుకున్న సొసైటీ పేరు 2009లో ఆ భూములు రిజిస్ట్రేషన్. 111 జీవో ఎత్తివేతతో వాటి ధర పెరగడంతో బోయినపల్లి కన్ను. సొసైటీ అధ్యక్షుడితో పాటు దాసోహం అన్న రెవెన్యూ అధికారులు అప్పటిదాకా నిషేధించాలో ఉన్న భూమికి పాస్బుక్లు జారీ. భూమిని రిజిస్ట్రేషన్ చేయొద్దని డీసీతో ఆదేశాలు బేఖాతారు. ధరణి ధరలకు సాఫ్ట్వేర్ ఉద్యోగులు బలయ్యారు. 2002లో కొన్న భూముల ధరలు 111 జీవో ఎత్తివేతతో భారీగా పెరగడంతో వారు ఆనందించారు. కానీ ఖరీదైన భూములపై గత ప్రభుత్వం పెద్దలకు బాగా దగ్గరై ఓ బడాబాబు సోదరుడి కన్ను పడింది. అంతే 2009లో సాఫ్ట్వేర్ ఉద్యోగుల పేరిట రిజిస్ట్రేషన్ కూడా పూర్తయి ఆ భూముల ధరలు భూదాన భూములుగా నమోదయ్యాయి. దాన్ని చూసి మీ భూములు మీకు రావు అని వారిని భయపెట్టి అందులో గురి చేసి సొసైటీ అధ్యక్షుడితో పాటు మరికొందరిని తమ వైపు తిప్పుకొని ఆ భూమిని కొనుగోలు చేయడానికి రంగం సిద్ధం చేశాడు. అయితే రికార్డులు తారుమారాయి. ధరణిలో అవి పట్టా భూములుగా మారిపోయాయి. ఆగా మేఘాలపై రిజిస్ట్రేషన్ పూర్తయింది. ధరణి అనే భూతాన్ని తెరపైకి తెచ్చి నగరం నడిబొడ్డున 500 కోట్ల భూమి చాకగా కొట్టేసి దందా కూడా జరిగింది. చూడండి ఎంత దందా జరిగిందో ఇష్టానుసారంగా. అందుకనే ఇవాళ ధరణి పేరు మీద ఉన్నటువంటి భూములు ఏదైతే ధరణి తీసుకొచ్చిన తర్వాత కేసీఆర్ కుటుంబం 1,00,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది ఓన్లీ ధరణికి సంబంధించి. కోకాపేటలో ఉన్నటువంటి భూములు ఎక్కడ కూడా విలువైన భూములు, కోకాపేటకు సంబంధించినవి కానీ గచ్చిబౌలికి సంబంధించిన భూములు కానీ ఇవాళ ఉన్నటువంటి ఆ భూములు విలువైనటువంటి భూములు కూడా ఇవాళ మొత్తం టోటల్గా బీఆర్ఎస్ హాయంలో ఉన్నాయి. ఇష్టానుసారంగా ఎవరైతే మాట్లాడతారో ఎవరైతే ఉన్నారో ఇవాళ ఉన్నటువంటి ముచ్చింతల్లో ఉన్నటువంటి భూములన్నీ రూపాయికి ఎకరం భూమి ఇచ్చిన సందర్భం ఉంటుంది. ఇది కేసీఆర్ హయాంలో ఇష్టానుసారంగా ప్రభుత్వ భూములు ఎవరైతే పేదలు ఉన్నటువంటి భూములను ఇష్టానుసారంగా తీసుకున్న నేపథ్యం కూడా ఈ కేసీఆర్ హయాంలో ఉన్నటువంటి నేపథ్యం అయితే మనం చూస్తున్నాం. ఇంత భయంకరమైనటువంటి ప్రభుత్వానికి ప్రజలు కూడా గోరి కట్టినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం.